హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మష్రూమ్ కర్రీ. ముందుగా మష్రూమ్స్ తీసుకొని కట్ చేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని ఒక గిన్నెలోకి నీళ్లు వంచాలి. తర్వాత ఒక బాండీ పెట్టి కళాయిలో ఆయిల్ పోసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎర్రగా అయ్యేదాకా వేయించి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి దాన్ని కూడా కొంచెం స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసి ఉల్లిగడ్డలలో కాస్త అటు ఇటు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలలో వేయించడం వల్ల మష్రూమ్స్ అనేవి కొంచెం టేస్ట్ బాగుంటాయి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత మనం ఈ లోపల టమాటా మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ కూడా మష్రూమ్ పీసెస్లో వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మష్రూమ్స్ అనేవి కొంచెం సిమ్ మీద మగ్గుతాయి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా వేసి గంటెతో అటు ఇటు తిప్పుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కారం, ధనియాల పొడి వేసి స్పూన్తో అటు ఇటు తిప్పుకొని సిమ్ మీద మగ్గనియాలి. ఈ లోపల మనం కొన్ని వాటర్ కూడా పోసుకొని స్పూన్తో కలపాలి. మనకు సరిపోయేంత గ్రేవీ కోసం సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. అది ఎవరికి ఎంత నచ్చితే అంత పోసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం మష్రూమ్ పీసెస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల కూర మొత్తం మగ్గిపోయింది. మగ్గిన తర్వాత దానిపైన కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి సిమ్ మీద కాస్త ఉడకనియాలి. ఉడికినాక మనం గ్రేవీ చిక్కగా అయ్యేదాకా ఉంచుకొని తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ట్రై చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. బాగుందో లేదో ఒకసారి కామెంట్లో చెప్పండి. కూర అనేది దగ్గరికి అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.